నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య. ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పండుగ వేళ దిగ్గజ కంపెనీ కీలక ప్రకటన ఇవాటి నుంచే ప్రారంభం. భారతదేశంలోని 3వ అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ సోమవారం రోజు 2వ త్రైమాసికం ఫలితాన్ని ప్రకటించింది. ఇక్కడ నిఖార లాభంలో పెద్దగా మార్పు లేదు, ఆదాయం మాత్రం పెరిగింది. కిందటి త్రైమాసికంతో పోలిస్తే మంచి లాభాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వేతనాల పెంపుని ఈ నెల నుంచే అమలు చేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. సగటుగా 7% వరకు పెంపు ఉంటుంది అని పేర్కొంది. దేశంలో దిగ్గజ ఐటీ కంపెనీలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2వ త్రైమాసికం సెప్టెంబర్ ఫలితాన్ని ప్రకటిస్తూ సంగతి తెలిసింది. ఇప్పటికే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫలితాలు వెల్లడించింది. ఇది మార్కెట్ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. నిఖార లాభం, ఆదాయం స్వల్పంగానే పెరిగాయి. డిమాండ్ తగ్గడం ఇందుకు కారణమని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన భారతదేశంలోనే 3వ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా Q2 ఫలితాన్ని ప్రకటించింది. అయితే ఇది కూడా అంతలా రాణించలేదు. నిఖార లాభం సమీక్ష త్రైమాసికంలో 4,235 కోట్లుగా నమోదైంది. ఇక కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇదే జూలై సెప్టెంబర్ సమయంలో చూస్తే లాభం 4,237 కోట్లుగా ఉండగా పెద్దగా తేడా ఏం లేదని చెప్పవచ్చు. ట్యాక్స్ తీసేసిన తర్వాత ప్రాఫిట్ విషయంలో మాత్రం మార్కెట్ అంచనాలకు దగ్గరగా వచ్చింది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం 11% పెరిగి 31,942 కోట్లుగా వచ్చింది. ఇది అంతకుముందు 28,862 కోట్లుగా ఉంది. ఫలితాల ప్రకటన వేళ హెచ్సిఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. Q2 ఫలితాల ప్రకటన వేళలో ఉద్యోగులకు వేతనాల పెంపు ప్రకటించింది. ఈ వేతనాల పెంపు ఈ నెల నుంచి అమల్లోకి వస్తుంది అని కంపెనీ చెప్పినట్లుగా రిపోర్టు చెప్తున్నాయి. ఇక్కడ వేతనాల పెంపు విషయంలోకి కంపెనీస్ గతేడాది అమలు చేసిన ప్రణాళికనే అనుసరిస్తుంది అని హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రతినిధుల్ని ఉట్టంకిస్తూ ఆంగ్ల మీడియాలలో కథనాలుగా వస్తున్నాయి. అయితే గతేడాది డిమాండ్ తగ్గిన నేపథ్యంలో వేతనాల పెంపును వాయిదా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ వేతనాల పెంపును ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మా సంస్థలో నిఖారంగా చూస్తే ఎక్కువగా ఉద్యోగులు వస్తున్నారు. మీరు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత వేతనాల పెంపుకు అర్హత సాధిస్తారు. ఇలా ఏడాదిలోనే చాలా మందికి వేతనాల పెంపు ఉంటుంది. ఇది వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా కూడా ఉంటుంది. కాబట్టి దేశంలోని మా అందరి ఉద్యోగులకు సగటుగా 7% వరకు వేతనాల పెంపు అమలు చేస్తాము అని సంస్థ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా వర్గాలు ఉట్టంకించాయి. మరోవైపు టాప్ పర్ఫార్మెన్స్ లకు గరిష్టంగా 15% వరకు వేతనాల పెంపు ఉంటుంది అని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి సమయంలో వేతనాల పెంపును ప్రకటించిన కంపెనీలు ఇప్పుడు జూనియర్ స్థాయి ఉద్యోగులకు సగటుగా 1 నుంచి 4% వరకు మాత్రమే అమలు చేసింది. ఇక్కడ కూడా టాప్ పర్ఫార్మెన్స్లకే 4% వరకు వేతనాలు పెరిగాయని తెలిసింది. మిగతా వారికి కనీసం 1 నుంచి 2% వరకు మాత్రమే పెరిగినట్లు సమాచారం.